వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని నేషనల్ లెవెల్లో అల్లరిపాలు చేయడం ఎలా అన్నదానిపైన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారు ఈరోజు తన వీకెండ్ కామెంట్లో చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇచ్చారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన వెంటనే ఎలా రికవరీ అవుతున్నారు అన్న దానిపైన కూడా పరోక్షంగా ఆంధ్రజ్యోతి ఎండి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అంతకంటే ముందు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పుడు ఎలా జరుగుతుంది ఈ కేసు మొత్తం అంటే ఒక ప్రహాసనంగా నడుస్తోంది. సింపుల్, పోలీసులు మన చేతిలో ఉన్నారు, అధికారం మన చేతిలో ఉంది. ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే, ఎవరినైనా ఇరికించాలనుకుంటే ఒక వ్యక్తిని తీసుకురావడం, అతడు ఈ విషయం అంతా అంగీకరించేశారంటూ ఒక వాంగ్మూలం రాసేసుకోవడం, దాన్ని రిమాండ్ రిపోర్ట్గా కోర్టు ముందు పెట్టడం. అయితే ఆ రిమాండ్ రిపోర్ట్లోని మళ్ళీ ఈ విషయాలన్నీ ఇతను చెప్పాడు కానీ నిందితుడు సంతకం మాత్రం పెట్టలేదని సిట్ అధికారులే మళ్ళీ కోర్టుకు చెప్పడం. మరి నిందితుడి సంతకం లేదే అని ముందే ప్రశ్నిస్తారు కాబట్టి న్యాయమూర్తి ముందే వీళ్ళే ఆయన ఇవన్నీ చెప్పారు కానీ సంతకం మాత్రం చేయడం లేదు అని చెప్పి వీళ్ళే అదే రిపోర్ట్లో కోర్టుకు తెలియజేస్తూ ఉన్నారు. తాజాగా రాజు కసిరెడ్డి లేరు మొన్న, ఆయన కూడా అంతే. ఆయన రిమాండ్ రిపోర్ట్లో అన్ని అంగీకరించేశారని రాశారు, సంతకం మాత్రం చేయలేదని ఇదే సిట్ అధికారులు చెప్పారు. ఇప్పుడు ఎస్పీ వైరెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా అదే పని. శ్రీధర్ రెడ్డి అన్నీ చెప్పేశారు, అంతా జగన్కే తెలుసు, అన్నీ జగన్ కోసమే చేశామని చెప్పారు అంటూ కావాల్సిందంతా రాసేసి సంతకం మాత్రం శ్రీధర్ రెడ్డి చేయలేదు అని కోర్టుకు తెలియజేశారు. పైగా ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాశారు, సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ రిమాండ్ రిపోర్ట్ పైన సంతకాలు చేసేందుకు నిరాకరించడంతో మధ్యవర్తుల సమక్షంలో రికార్డ్ చేశారు అని రాశారు. మధ్యవర్తులు అంటే ఎవరు? మధ్యవర్తులు అంటే సాధారణంగా ఇరు పక్షాలకు సమదృష్టితో చూసే వాళ్ళై ఉండాలి. కానీ ఇక్కడ మధ్యవర్తులు ఎవరుంటారు? సాధారణంగా ఒక నిందితుడు తనతో పాటు లాయర్ని తెచ్చుకుంటానంటేనే అంగీకరించారు. అలాంటిది మధ్యవర్తుల్ని తెచ్చాము అంటే ఇరుపక్షాలకు సమదృష్టితో చూసే మధ్యవర్తులను తీసుకొని వచ్చి వాళ్ళ సమక్షంలో రికార్డ్ చేయించామని చెప్తున్నారు. అయి ఉండదు. ఈ మధ్యవర్తులు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, పోలీసులు చెప్తే వాళ్ళు ఎలా చెప్తే అలా వ్యవహరించే వాళ్ళు అయి ఉండి ఉంటారు. ఈ మధ్యవర్తులు ఎవరు? ప్రభుత్వంకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులే ఉంటారు. వీళ్ళు రేపొద్దున కోర్టులో కూడా అవును సజ్జల శ్రీధర్ రెడ్డి ఇవన్నీ మా ముందే చెప్పారని కూడా చెప్పొచ్చు. చెప్పించడానికి ఏమన్నా మళ్ళీ ఈ కాన్సెప్ట్ను తెరపైకి తెచ్చారా? దాంతోపాటు ఈ శ్రీధర్ రెడ్డికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో దీన్నంతా జగన్మోహన్ రెడ్డి వైపు మళ్లించే ప్రయత్నం అయితే చేశారు. విజయసాయి రెడ్డిని కూడా వదిలిపెట్టడం లేదు. విజయసాయి రెడ్డి మొన్న స్వయంగా చెప్పారు, అరవిందో కంపెనీ నుంచి వీళ్ళకి అప్పు ఇప్పించింది నేను, మా అల్లుడు కంపెనీ నుంచి అని ఆయన చెప్పారు. కానీ సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో మాత్రం జగన్ ఆదేశాలతోనే అరవిందో అప్పు ఇచ్చింది అని చెప్పారంటూ రాసేశారు. మరి ఆయన నిజంగా చెప్పారో లేదో తెలియదు. చెప్పారు అనడానికి ఆయన సంతకం అయితే చేయలేదు. దాంతోపాటు మిథున్ రెడ్డికి ఒక కంపెనీ నుంచి 5 కోట్ల రూపాయలు మీ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యాయని గతంలోనే మిథున్ రెడ్డిని ప్రశ్నించారు ఇదే సిట్ అధికారులు. అప్పుడు మిథున్ రెడ్డి స్పష్టంగా చెప్పారు, మాకు నిర్మాణ సంస్థ ఉంది, నిర్మాణ పనులు చేస్తూ ఉంటాం, ఒక సంస్థతో నిర్మాణానికి సంబంధించి ఒప్పందం ఉంది, అందులో భాగంగా 5 కోట్ల రూపాయలు పంపించారు, కానీ కోవిడ్ సమయంలో ఆ నిర్మాణం క్యాన్సిల్ అయింది, దాంతో ఆ డబ్బులు వెనక్కు పంపించేశాను అని మిథున్ రెడ్డి చెప్పారు. దాన్ని ఈరోజు పోలీసులు సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో ఎలా తిప్పేశారు అంటే, తొలుత ఆ 5 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి వెళ్ళాయి, కానీ ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకూడదు భవిష్యత్తులో అని చెప్పేసి ఆ మిథున్ రెడ్డి తిరిగి ఆ 5 కోట్ల రూపాయలను వెనక్కు పంపించేసి ఆ తర్వాత క్యాష్ రూపంలో తీసుకెళ్లారు 5 కోట్లు అని ఆ రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఇక్కడ సింపుల్గా గమనించాల్సింది ఏంటంటే, ఈ విషయం మిథున్ రెడ్డికి తెలియదా నిజంగా జరిగి ఉంటే? అలా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ తీసుకునేటప్పుడే క్యాష్ రూపంలో తీసుకుంటారు కదా. ఒక కంపెనీ నుంచి తన కంపెనీలోనికి 5 కోట్లు పంపించి మళ్ళీ ఆ 5 కోట్లు రిటర్న్గా ఆ కంపెనీకి వెనక్కు పంపించేసి అప్పుడు క్యాష్ రూపంలో ఎందుకు తీసుకుంటారు? ఇదంతా రికార్డుగా ఉంటుంది అన్నది మిథున్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా? అంటే ఏ లావాదేవీలు జరిగినా సరే అవన్నీ ఈ లిక్కర్కి సంబంధించిన లావాదేవీలే అని చూపెట్టేందుకు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లిక్కర్ కేసుకు సంబంధించే వేమూరి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం జాతీయ స్థాయిలో పతాక శీర్షికలతో ప్రచురితమైంది, ప్రచారం పొందింది. ఆంధ్రప్రదేశ్లో జరిగింది అంతకు మించిన మహాఘాతుకం కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ కుంభకోణంపై జాతీయ స్థాయిలో తెలిసేలా చేయాలి. జగన్ రెడ్డి పాలనలో చోటు చేసుకున్న పాపాలను దేశ ప్రజలకు వివరించి అటువంటి నేరాలు పాల్పడే వారికి రాజకీయాల్లో చోటు లేని విధంగా చర్యలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ కుంభకోణం గురించి జాతీయ స్థాయిలో ప్రచారం చేయండి అని చెప్తున్నారు. మరి అయితే మీడియా సంస్థలకి డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టికల్స్ రూపంలో ఏమన్నా ప్రచారం చేయిస్తారా నేషనల్ లెవెల్లో అన్నది ఆ సలహా ఇస్తున్నట్టుగానే ఉంది. మీరు అలా ప్రచారం చేయించండి అని. భవిష్యత్తులో మరెవరు లిక్కర్ కొనుగోలులో ఇటువంటి దరిద్రపు ఆలోచనలు చేయకుండా నిందితులను కఠినంగా శిక్షించాలి. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి అరాచకాలపై ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. లిక్కర్ విషయంలో ప్రణాళిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నారా? 50,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారు. జస్ట్ ఈ 10 నెలల కాలంలోనే వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి డ్యాంలో అయితే బెల్ట్ షాపులు ఉన్నాయని రాసే సాహసం ఈ పత్రికలు కూడా చేయలేకపోయాయి.
చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలిసాయన్నది నిజం. లిక్కర్ సిండికేట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయి నడుపుతున్నారన్నది కూడా నిజం. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు బహిరంగంగానే మా ఏరియాలో లిక్కర్ షాపులు పెట్టాలంటే మాకు వాటాలు ఇవ్వాల్సిందని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. మరి వాళ్ళపైన ఏం చర్యలు తీసుకున్నారు? ఈ రాష్ట్రంలో లిక్కర్ సిండికేట్ ప్రస్తుతం రాజ్యం వెళ్తోందన్న దానికి మొన్న ఆయన ఒంగోలులో వీరయ్య చౌదరి అనే ఆయన్ని హత్య చేశారు. ఆ హత్య చేసినప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలే రాసే ఈయన లిక్కర్ సిండికేట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు 2 జిల్లాల్లో, అందుకు కారణంగా కూడా ఈ హత్య జరిగిండొచ్చని. అంటే ఒక వీరయ్య చౌదరి లిక్కర్ సిండికేట్లో ఈ రాష్ట్ర వ్యాప్తం మీద ఆయన ఒక్కరే ఏమన్నా సిండికేట్ అయి ఉంటారా? ఇలా ఇంకా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి ఒక్కరూ సిండికేట్ అయ్యారని రాష్ట్రం అంతా వినిపిస్తున్న మాట. మరి వాళ్ళందరినీ ఎందుకు కట్టడి చేయడం లేదు? గ్రామం వీధి వీధికి బెల్ట్ షాపులు వస్తూ ఉంటే అది సవ్యమైన ఆలోచన అవుతుందా? ఇంకో కీలకమైన విషయాన్ని కూడా రాధాకృష్ణ గారు రాసుకున్నారు. లిక్కర్ కేసులో చిక్కుకున్న వారు భయపడుతున్నట్టు జగన్ రెడ్డి మాత్రం భయపడడం లేదు, జగన్మోహన్ రెడ్డి భయపడడం లేదని చెప్తున్నారు. అతను ఒక అసాధారణ మనస్తత్వం కలిగిన వ్యక్తి. సాధారణంగా ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వారు కోలుకోవడానికి సమయం తీసుకుంటారు. 2019లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు కోలుకోవడానికి 2 ఏళ్లకు పైగా సమయం పట్టింది. 2023లో తెలంగాణలో ఓడిపోయిన కేసీఆర్ కూడా ఏడాది పాటు మౌనంగా ఓడిపోయారు. జగన్ రెడ్డి అంచనాలకు అందని విధంగా పరాజయం పాలైనా కుంగిపోలేదు. 3 నెలలకే నిలదొక్కున్నారు. 3 నెలలకి ఈ ఓటమి ప్రభావం నుండి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసి నిలదొక్కున్నారని రాధాకృష్ణ గారే రాస్తున్నారు. 6 నెలలు గడిచేసరికి త్వరలో నేనే అధికారంలోనికి వచ్చేదంటూ ప్రకటిస్తూ ఉన్నారు. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్లకు పైగా వ్యవధి ఉంది. అయినా రేపో మాపో అధికారంలోనికి వచ్చేసినట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఎంత బలంగా ప్రచారం చేస్తున్నారంటే నిజంగా జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోనికి వస్తారా అని ప్రజలతో పాటు కూటమి కార్యకర్తలు కూడా భయకంపితులవుతున్నారు అని రాశారు. ఎందుకు ఇది వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు కోలుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోలుకోవడానికి కొన్ని నెలల పాటే పట్టిందంటే కారణం సింపుల్. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చెప్పిన పథకాలన్నీ అమలు చేస్తూ వచ్చారు, ఎక్కడా కూడా డివేట్ కాకుండా. కోవిడ్ లాంటి పరిస్థితిని చాలా సమర్థవంతంగా చెప్పాలంటే ఈ దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రుల్లో పోస్తే ఒక టాప్ 5లో అయినా ఉంటాడు కనీసం. అంత తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా అంత బాగా హ్యాండిల్ చేయగలిగారు. దాంతో అవతల వాళ్ళకి ఇంకా మనం ఎక్కడ అధికారంలోనికి వస్తాము అన్న అభిప్రాయం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అందుకే 2 ఏళ్ల పాటు కోలుకోలేకపోయారు. సరే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారంటే చాలా పొరపాట్లు జరిగాయి. అటువైపు ప్రచారం అలాగే జరిగింది. వీళ్ళు చిన్న చిన్న తప్పుల్ని చేస్తే అవతల వాళ్ళు పెద్ద పెద్ద భూతత్వంలో చూపించి దెబ్బ కొట్టేశారు. అది వేరే టాపిక్. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 2 నెలలు 3 నెలలకి కోలుకున్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తూ ఉన్నారంటే రాధాకృష్ణ గారికి కూడా ఈ కారణం తెలుసు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారే కానీ ప్రజల గురించి అక్కడ ఏమీ పట్టించుకోవడం లేదు. ఒక పింఛన్ తప్ప ఇంకేమీ లేదు. పైగా ఎక్కడికక్కడ చేయాల్సిన పనులన్నీ చేసేస్తున్నారు. లిక్కర్ టీడీపీ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. శాండ్ టీడీపీ నాయకుల చేతుల్లోనికి వెళ్ళిపోయింది. భూములను ఎలా కేటాయిస్తున్నారో అందరికీ తెలుసు. కేవలం లక్షల కోట్ల అప్పులు తెస్తూనే ఉన్నారు. కానీ వాటిని ఎక్కడ ఏం చేస్తున్నారు అన్నదానికి క్లారిటీ లేదు. అమరావతి మీదే ఫోకస్. ఇలా ఈ పరిస్థితిని చూసిన తర్వాత వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే క్లారిటీతో ఉన్నారు. ఈ విధంగా రూలింగ్ చేస్తే ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజల అభిప్రాయాలకు సంబంధం లేకుండా, వాళ్ళ వెల్ఫేర్తో సంబంధం లేకుండా రూలింగ్ చేస్తే ఇది మళ్ళా వచ్చే గవర్నమెంట్ కాదని తెలుగుదేశం పార్టీ నాయకులు నమ్ముతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ధీమాతో ఉన్నారు. ఈ కారణంగానే మళ్ళీ అధికారంలోనికి రావడం దాదాపు అసాధ్యం ఇలాంటి రూలింగ్తో. 2014-19 వద్ద ఇలాంటి రూలింగే చేశారు. ఇప్పుడు అంతకంటే దారుణంగా పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ అధికారంలోనికి రావడం కష్టము అన్న అభిప్రాయం కూటమి నేతల్లోనే ఉంది. ఎందుకు ఈరోజు కరప్షన్కి ఎక్కడికెక్కడ టీడీపీ నాయకులు, నేతలు అంతా ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా సరే విరుచుకుపడుతున్నారు దాన్ని తీసేసుకోవడానికి, లాగేసుకోవడానికి అని అంటే ఇది మనకు 5 ఏళ్లకు సంబంధించిన పండగే. ఇది సుదీర్ఘంగా మళ్ళీ ఇంకో 5 ఏళ్ళలో మళ్ళీ 10 ఏళ్ళలో ఉండే గవర్నమెంట్ కాదు అన్న ఒక అభిప్రాయం నేతల్లో వచ్చేసింది. కాబట్టి ఈ రాష్ట్రంలో అవినీతి, కరప్షన్, దోపిడీ అన్నదానికి కూడా కొద్దిగా ఎక్కువ వెళ్ళిపోతుంది.